అమ్మా ఇందాక నుంచి అడుగుతున్నాను మా తల పగిలిపోతుంది. ఒక కాఫీ ఇవ్వే. కాఫీ కాదమ్మా, ఓడకా తెచ్చిస్తాను, తాగు. స్టఫ్ లేకుండా అది తాగదేమమ్మా. ఏమండి, ఆ ఎదురింటి కావ్యం చూడండి, కాఫీ కూడా తాగదంట. అదొట్టి కాక్టైలే తాగుద్ది. ఏంటి నవ్వుతున్నారా? లేదే, పేపర్ చదువుతున్నాను, చూస్తున్నావుగా. చదివింది చాలు. ఓకే. ఏమండి, ఒక్కటి ఆలోచించారా? రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి? మా ఆనందలేం చెప్పడమ్మా. హీజ్ అ కూల్ గై, చాలా మంచోడు. చాలా కూల్ అంటనే. కూల్ కాబట్టే వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించమంటున్నాను. ఏమంటారు? పంతులతో మాట్లాడమంటావా? ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి. వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు వసంతాలు వసంతాలు. నువ్వు పాడతావా? పాడు. ఫోనా? నేను ఇంకా హార్మోనియంలో కొత్త సౌండ్ వస్తుంది ఏంట్రా అనుకున్నాను. వస్తాయిరా, వస్తాయి. హలో, నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. మధ్యలో నా పేరు ఎందుకండి? అలవాటైపోయింది. నేను హనుమంతరావుని మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుండి. నేను గోపాల్ వాకల్పూడి, విజయవాడలో వింటున్నాను. చెప్పండి. అక్షర వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నానని చెప్పండి. అదే అక్షర వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానండి. అక్షర వాళ్ళ నాన్నగారా? నేను ఆనంద్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి. అంత బాగున్నారా? అంతా బాగున్నారండి, దేవుడు దయ. లత గారు బాగున్నారండి? లతా గారికి ఏం తక్కువ అండి. అయినా మీకు మావిడ పేరు ఎలా తెలుసండి? మీరే చెప్పారు కదండి ఇందాక లత గారు హస్బెండ్ అని. అవునులే, చెప్పాను కదండి. ఆపవే, బొక్కలు పడిపోతుంది. బొక్క పడిపోతుందా? ఎక్కడ? ఏమిటి బొక్క పడిపోవడం ఏంటండి? నాకేం తెలిసే, వాళ్ళ ఇంట్లో కాస్త. అబ్బాయి ఏం లేదండి, ఒక్క పడితేమని చెప్పానండి. అదేలేండి, అందుకే ఫోన్ చేశాను. ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది. ఆనంద్ అక్షర గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకుంటే. ఆనంద్ అక్షర గురించి మాట్లాడుకోవాలా? తప్పకుండా అండి, తప్పకుండా తప్పకుండా. అయితే కలుద్దామండి. తప్పకుండా అండి, త్వరలో. థ్యాంక్స్ అండి, ఉంటానండి. ఎక్కడ కలుద్దామని అడిగారా? అడగలేదుగా. మీరే అడగాలి కదా. అవును కదా. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, అన్ని సగం సగం పనులే. సగం సగమా? అమ్మా, సగం సగం పనులు అంటుందేంటి? ఓహో అదే. అక్కరున్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరాక గోదనారాయణ. వయసు పైబడింది గాని బుద్ధి పనిచేయదు వేద. నేను అదే అనుకున్నాను. బావగారు, నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లైంట్ చేసుకోవచ్చు. మా మనవడితో కాపురం చేసుకోవచ్చా అండి? మమ్మీ, బావగారు మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది. లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కానీ పెళ్లి రోజు ఉండేది కాదు. అచ్చా, పిల్లలన్నాక అంతే కదండి. అయినా అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం ఉన్నావు కదండి. సినిమా మాటలేనా, పెళ్లి మాటలు ఏమన్నా మాట్లాడేది? లెస్స బలిగితే అమ్మా. బావగారు, పెళ్లంటే గుర్తొచ్చింది. ముహూర్తాలు మీరు పెట్టిస్తారా, మమ్మల్ని పెట్టించమంటారా? ఎవరు పెట్టిస్తే ఏం బావగారు, ఇప్పుడంతా ఒకటే కదండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరేమనుకోకపోతే. మా అమ్మాయి పుట్టెంటుకలు తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి. అది ఒక్కటే. అరే అయితే ఇంకే, పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి పనుల నుండి కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అంకుల్. ఓకే. సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేమే ఇవ్వాలన్నమాట. విడుదల వరకు పర్వాలేదురా, ఎదురు కట్నం అడగకుండా ఉంటే అంతే చాలు. మీరు ఎరా బాబా సైకిల్, ఆ సైకిల్ ఏంటి? బావగారు, ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒకటే, ప్రైవసీ. ఏమ్మా, బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ చూపించిన వెళ్ళు. ఓ వాట్ అ గార్డెన్. మీ ఫాదర్ నా దీనికి వార్డెన్. హే, సో ప్రిటీ, సో గ్రీన్, సో బ్యూటిఫుల్. ఆనంద్, మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదా. యా ఐ నో. మనం ఫస్ట్ టైం కలుసుకున్న రోజు గుర్తుందా? విజయవాడ టు హైదరాబాద్ బస్ లో. ఎలా మర్చిపోతాను, అప్పుడే కదా నేను లాక్ అయిపోయింది. నాలో ఏం చూసావు? ఏం చూసానా? ఎవర్రా అమ్మాయి, అచ్చు మా అమ్మలాగుంది, తన ఇంటికి పట్టుకెళ్ళిపోతే బాలే ఉంటుంది అనుకున్నాను. బస్సు దిగినప్పుడే నా ఫోన్ నంబర్ అడిగావుగా. హే, నువ్వెక్కడిచ్చావు? నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నావు. చాలా రోజులు వెయిట్ చేయించాను కదా. వెయిట్ చేయించి
ఎట్ లాస్ట్ కాల్ చేసావు. ఇంతకీ నాలో నీకేం నచ్చింది? నీ కేరింగ్ నేచర్ ఆనంద్. థ్యాంక్ యూ. ఆనంద్ Huh? హావ్ టు టాక్ టు యూ. ఆల్ రైట్ ప్లీజ్. అది కాదు ఆనంద్, నేను ఒక సారీ డిజైనింగ్ కి చాలా టైం తీసుకుంటాను. అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్ గా ఉంది. పెళ్ళి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నీకుండడం పెద్ద వింతేం కాదు. నీకంటే పెద్ద డిజైనర్ ఒకడు ఉన్నాడు. మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు, మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే. హలో రైటర్ గారు, మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి, అక్షరం ముందు కాదు. ఏ యాడ్ అంటే గుర్తొచ్చింది. నేను కళామందికి ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను. కాన్సెప్ట్ రైటర్ ని నేనే, జింగిల్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. కంటెంట్ అద్దరిపోయింది. విను 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 విను. కళామందిర్ కొత్త సారీస్, సరసమైన ధరలో సప్తపది సారీస్, పెళ్లి వారింట్లో ఆల్ హ్యాపీ లేడీస్, కిడ్స్ కి జెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్. ఆహ్వానం పలుకుతుంది కళామందిర్, కళామందిర్, కళామందిర్ టెక్స్టైల్స్. టిక్ టిక్ టాక్. పెళ్లి అనేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు వదినా. మాకు బంధువులు ఎక్కువే కాని పనులకెవరూ రారు. పెళ్లికి మాత్రం ఫెవికాల్లో ఫిక్స్ అయిపోతారు. అమ్మో, పెళ్ళంటే మాటలా? ఈ మండపం, నగలు, చీరలు, బట్టలు, వచ్చిన వాళ్ళందరికీ ఏం లోటు జరుగుతుందోనని భయంగా ఉందదినా. మీరు టెన్షన్ పడకండి వదినా, ఒక్కరు మారు మాట్లాడకుండా అందరం కలిసి కట్టుగా ఈ పెళ్లి చేద్దాం. చాలా థ్యాంక్స్ వదినా, మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది. అసలు పైకి ఎందుకు వచ్చావు? ఇలా టైం వేస్ట్ చేయడానికా? అవును, ఎందుకు వచ్చాం? మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్. ఏం చేసినా చాలా రొమాంటిక్ గా చేస్తారు. ఆనంద్, ఏం చేస్తున్నావు? నీకు తెలీదా? అమ్మ ఎప్పుడైనా పైకి రావచ్చు. అమ్మ కింద చాలా బిజీగా ఉంది. పక్క టెర్రస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు. చూడండి, చూసి నేర్చుకుంటారు. ఐషో పక్కా. నేను జస్ట్ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను. మనం ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాం. అంటే నేను పెడతానా? మరి మువా మువా అని 3 సార్లు ముద్దులు పెట్టి ఐ లవ్ యూ చెప్పావు. ఎక్కడా? ఆ రోజు నాకు ఐ లైక్ యూ అన్నట్టే గుర్తు. మీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే. ఆనంద్, నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది. దే ఆర్ సో స్వీట్. మేము స్వీట్లు ఎక్కువ తింటాం, అందుకే స్వీట్ గా ఉంటాం. లిసన్, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే. అర్థమైంది, చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? ఏది? పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని. హలో, మీ నేర్ చెప్పింది కరెక్టే. నువ్వు పక్కా కన్ఫ్యూజన్ పార్టీ. చూడు అక్షర, పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చూసినట్టు ఉంటుంది. అదే పెళ్లి తర్వాత తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐషో. యా. ఓ డామ్. వాట్, ఏమైంది? అవుట్ అయిపోయాడు. నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా? హా, అందులో ఏముంది? ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా. చూడక్షరా, మన పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఇది అంతే. మ్యాచ్ 2 కూడా ఉంది. నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను. ఆల్ రైట్, యా, బాయ్, సీ యా. బాయ్. విజయ్. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? వెల్, స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. అయినో ఇది నీకు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడొచ్చినా నువ్వే ప్యాచప్ చేసేదాన్ని. కానీ ఈసారి నువ్వు రాలేదు. నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను. ఐ నో దేర్ వాస్ సంథింగ్ రియలీ రాంగ్. ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది.
అప్పుడు అర్థమైంది నీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి. గుడ్. యాక్చువల్గా నన్ను చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే తిడతావో అనుకున్నాను. బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్గా ఉండడం చూసి ఐఎమ్ రియలీ హ్యాపీ. అసలు ఆ రోజు నిజంగానే వద్దు విజయ్, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. లెట్స్ నాట్ డిగ్ ఇన్ టు ద పాస్ట్. ఐవ్ మూవ్డ్ ఆన్. నాకు పెళ్లి కాబోతుంది. అతని పేరు ఆనంద్. తంది మీ విజయవాడే. అక్షర, I know it's my mistake. But how can you do this to me? I'm not answerable to you anymore, Vijay. So, అతనే పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయావా? డెసిషన్ చాలా ఫాస్ట్ గా తీసుకున్నావే. ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వవు అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి విజయ్. ఆనంద్ నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ వాక్స్ అవుట్ ఆన్ మీ. తను ఎప్పుడూ నా వెంటే ఉంటాడు. నాకది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ ఆన్. దట్ మేక్ సెన్స్. బాయ్. బాయ్. అక్షర,